ఇండస్ట్రీలో సుజిత్ లాంటి డైరెక్టర్ మళ్ళీ మూవీ పడ్డది అంటారు. చెప్తున్నాను కదా, ఇంకా పవన్ కళ్యాణ్ ఎవరు ఇంతలా డైరెక్ట్ చేయలేరు. అది సుజిత్, ఎందుకంటే తెలుసు ఎంత ఫ్యాను. ఆ సంభవం చూపించేసాడు లోపల. ఇంకా ఏ డైరెక్టర్ చూపిలేడు, ఏ డైరెక్టర్ వల్ల అవ్వదు. పవన్ కళ్యాణ్ మళ్ళీ సుజిత్ కూడా ఇలా చూపిలేడు. ఇంకా రాజమౌళి కూడా చూపించాడు సుజిత్ అవ్వదు. ఎక్కడ రాజమౌళి అండి 10-12 సినిమాలు తీసిన ఇండస్ట్రీ నానే అయిపోయినాయి. 2 సినిమాలతో ఇంత హైప్ తీసుకొచ్చేసాడు సుజిత్. ఇంక మళ్ళీ మీరు ఎన్ని కోట్లని కాదు, 1000 కోట్లు రాజేసుకోండి. పవన్ కళ్యాణ్ కి 1000 కోట్లు కాదు ఇది. 100 కోట్ల మూవీ లేదంటారు, 1000 కోట్లు ప్రీ సేల్స్ తోనే కొట్టేశాడు 100 కోట్లు. ఈసారి అన్నాడు ఇంక మాటలు ఉండవు. ప్రీ సేల్స్ తో కొట్టి చూపించాడు. ఆయన స్టామినా ఏంటో మెంటల్ పిచ్చకపోయింది. కుర్చీలో ఇక గొంత ఆల్రెడీ పోయింది, చూసారు కదా, పోయింది ఆల్రెడీ. అదే చెప్తున్నాను కదా, అసలు ఆ మ్యూజిక్ పిచ్చ లేచిపోయింది. నాకైతే నా తెలిసి తమను అఖండ కూడా ఇంత ఆనందం చేసిండు. నందమూరి తమను కాదు, కొనిదల తమను పిచ్చి లేపించేసాడు అంతే. సుజిత్ కనిపిస్తే ఏం చేస్తారు ఇప్పుడు? గుడి కట్టేస్తారు సుజిత్ కనబడితే. ర్యాంప్ ఆడిచ్చేసాడు సినిమా అయితే. అన్ని రికార్డ్ ఓటేస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ గారి లుకింగ్ ఏంటి, ఒకప్పుడు తమ్ముడు మూవీ ఎలా చూశారు, ఎలా ఎంజాయ్ చేశారో అంతకు మించి ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో ఫైట్స్, తమ్ముడు మూవీలో ఉన్న సాంగ్ ఇందులో పెట్టారు ఫైట్లలో. గబ్బర్ సింగ్ మూవీ ఎలా హిట్ కొట్టిందో అంతకు మించి హిట్ కొడుతుంది. చెప్తున్నాను కదా, ఇక్కడ చూడండి సందడి మొత్తం పండగే పండగ. దసరా పండగ, సంక్రాంతి పండగ, అన్ని పండుగలకి కనిపిస్తున్నాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అందరు మ్యూజిక్ చాలా బాగున్నాయి. ఈ మూవీ గురించి ఎవరన్నా బాగాలేదని చెప్తే మాత్రం అయితే వాడిని మాత్రం చంపేస్తారు. అలా ఉన్నారు ఫ్యాన్స్ ఇక్కడ. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. మన పవన్ కళ్యాణ్ గారు చూపించే విధానం కానీ, మన సుజిత్ గారు డైరెక్షన్ కానీ, అందులో ఫైట్స్, ఎలివేషన్స్. ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క విలన్ ని తీసుకొచ్చారు. ఎవరు మన ఛత్రపతి సినిమాలో ఉన్న షిండే అండ్ సుహాస్, ఇమ్రాన్ హష్మిన్ విలన్ రోల్. ప్రతి ఒక్కరు విలన్స్, పెద్ద విలన్స్ వచ్చారు ఇందులో. మూవీ మాత్రం చాలా బాగుంది. ఇందులో హీరోయిన్ ఫైట్స్ మాత్రం గూస్ బంప్స్. ఇందులో హీరోయిన్ చనిపోతుంది ఫస్ట్ హాఫ్ లో. ఇందులో ప్రకాష్ రాజు గారు మన పవన్ కళ్యాణ్ గారి తండ్రి రోల్ చేస్తారు. కానీ గబ్బర్ సింగ్ రేంజ్ లో ఉంటుంది మూవీ. ఇటు గూస్ బంప్స్, 5 స్టార్ రేటింగ్, 10,000 కోట్లు పక్కా. ఒకటే ఓజీ ఫియర్ మాత్రమే నడుస్తుంది. కేజీఎఫ్ లాగుంది. వాళ్ళు కేజీఎఫ్ కూడా పనిరాదు ఈ సినిమా మీద. జబర్దస్త్ ఇండియాలో నెంబర్ 1 మూవీ అవ్వబోతుంది, రాసి పెట్టుకోండి. ఇంటర్వెల్ సీన్ కొద్దిగా స్లో అయినా, కొద్దిగా అంటే ఒక 5 నిమిషాలు స్లో అయినా ఇంటర్వెల్ తర్వాత, కానీ సినిమా మనం ఎక్కడో తీసుకోపోయింది. అది కొద్దిగా మినాయిస్తే సినిమా మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళదు. మనం కూరలు అన్నం వండుకున్నా కొద్దిగా ఉప్పు గిప్పో తక్కువ అవుతుంది. కానీ మీరు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, ఇది అది బాగలేదు ఇది బాగలేదు అంటారు. యాంటీ ఫ్యాన్స్ అంటారు. యాంటీ ఫ్యాన్స్ వాళ్ళకి పని ఉండదు, పాట ఉండదు. అదే పవన్ కళ్యాణ్ అంటే ఏడో దొక్కలో చూస్తాడు. మీరు తొక్కే కొద్దిగా మేము మెరుగుతాం. ఒక బద్రి, ఒక ఖుషి, ఒక జానీ కలిపితే ఓజీ. ఎందుకంటే చెప్తున్నానంటే ఆ 4 సినిమాలో ఎట్లయితే మన హీరో పవర్ స్టార్ యంగ్ ఏజ్ లో ఉన్నారో, ఇప్పుడు కూడా ఈ సినిమాలో మన పవర్ స్టార్ అదే ఏజ్ లో అదే యంగ్ లో కనబడతారు అన్నమాట. ఈ సినిమాలో అంత బాగున్నాడు పవన్ కళ్యాణ్ ఈరోజు మన సినిమాలో ఓజీలో. సుజిత్ గారి గురించి మాట్లాడుకోవాలి. రన్ రాజా రన్ తో రేస్ మొదలెట్టిండు, సహాతో సాహసం చేసిండు. ఈ ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నాడు. మామూలు లేదు. అన్నా వేరే లెవెల్ సినిమా, వేరే లెవెల్. మామూలు లేదు సినిమా. పాడింది సినిమా మాత్రం మామూలు లేదు. పవన్ అన్న వేరే లెవెల్. అది బ్లాక్ బస్టర్ అన్న మూవీ అయితే, అది అబ్సల్యూట్లీ. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంతే. అబ్సల్యూట్లీ 100కి 1000% ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ అన్న. మూవీ అయితే ఓన్లీ గ్యాంగ్స్టర్ మూవీ, వేరే లెవెల్ అన్నాయి. ఓన్లీ ఫైటింగ్స్ ఉన్నాయి. గ్యాంగ్స్టర్ అంటే అదే కదా. గ్యాంగ్స్టర్ ఫైటింగ్స్ మాత్రం ఏంటంటే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ ఎవరైతే పనిచేశారో వాళ్ళు అందరూ ఒక సినిమా తీస్తున్నాం అని కాకుండా ప్రాణం పెట్టి చేసినట్టు నాకు అనిపించింది. సాలార్ కంటే ఎక్కువ ఎలివేషనే ఉందని నాకు అనిపించింది అన్న. సాలార్కి దీనికి కంపారిజన్, సాలారే ఓజీ కదా, దానికంటే ఎక్కువనే నాకు అనిపించింది. అది స్టోరీ కూడా బాగుంది, ఎలివేషన్ బాగుంది, ఫైటింగ్స్ బాగుంది. ఇగో కాలర్ లేదులే కానీ ఇగో
బాబుల్ కే బాబు బాబుల్ కే బాబు కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు ఇంతే అన్న ఒక్కటే ఇంటర్వెల్ బ్యాంగులు అది అలా అభిమానులకి అందరికీ కూడా పన్నులు పండక్కనే దసరా ముందు వచ్చేసింది. మెగా అభిమానులకి ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన మూవీస్ లో ఇంత ఫెరోషియస్ గా ఎప్పుడు యాక్ట్ చేయలేదు. 5-10 వయసులో కూడా ఇరగదీసేశారు పవన్ కళ్యాణ్ గారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు మేసం మెలి తీసినప్పుడే అనుకోవాల్సింది ఏంటి నేను ఇంత హడావిడి చేస్తున్నాడు అనుకున్నాం, కానీ దాంట్లో తగ్గ కంటెంట్ ఉంది కాబట్టి ఆయన అంత కాన్ఫిడెన్స్ గా మేసం మెలేశారు. సినిమా అయితే ఎలివేషన్ సీన్స్ చాలా బాగా తీశారు. సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకున్నారో ఆ విధంగా సినిమా అనేది తీశారు. ఏది బ్రో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే సినిమా 250 కోట్లతో తీశారు. 500 కోట్లు కలెక్ట్ చేయాలని ఒక మెగాభిమానిగా కోరుకుంటున్నాను. మనం ఎప్పుడు వేరే మూవీస్తో కంపేర్ చేయకూడదు బ్రో. ఇప్పుడు పుష్ప అన్న చిరంజీవి గారు అన్న పవన్ కళ్యాణ్ అన్న అందరూ ఒకటే, అందరు అభిమానులు ఒకటే. పవన్ కళ్యాణ్ గారు అయినా చిరంజీవి గారి నుంచి వచ్చారు, అల్లు అర్జున్ గారు అయినా చిరంజీవి గారి నుంచి వచ్చారు. అందరూ మనోళ్ళే. ఇలా వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవడం కాదు. ఇప్పుడు నీకు పారడైజ్ బిర్యానీ నచ్చుద్ది, మనోడికి బావర్చి బిర్యానీ నచ్చుద్ది. తన పారడైజ్ బాగుందని కొట్లాడితే నువ్వు బావర్చి బాగుందని కొట్లాడితే ఏం బాగుంటుంది? ఎవరికి నచ్చింది వాళ్ళు తినాలి. దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు ఒక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అయితే పడ్డాయి. తెలుగులో మీరు చూడండి ఎలివేషన్ అయితే సినిమా పడి ఉంటాయి. బట్ ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కంప్లీట్గా ఒక ఫ్యాన్స్ ఆఫ్ అని తీసుకొని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే తీసిన సినిమాలో ఉంది. స్టోరీ వైజ్గా ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ అంత కనెక్ట్ అవ్వలేకపోయాం. అంత పెద్ద స్టోరీ అయితే కాదు. ఒక రెగ్యులర్ స్టోరీని ఒక రెగ్యులర్ ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అయితే ఒక తన పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే సుజిత్ 100% న్యాయం చేశాడు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజం గురించి. ఆయన నెక్స్ట్ లెవెల్ బీజం అయితే ఇచ్చాడు. ఫ్యాన్స్ ఆఫ్ అంటున్నాం కాబట్టి సెకండ్ హాఫ్లో ఒక బిట్ ఉంటుంది. జానీ సీన్ ప్లస్ ఒక తమ్ముడు ఒక సీన్ ఒకటి ఉంటుంది బీజియం. దాని వరకు అయితే కావాలి అగ్రెషన్ చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే 100% న్యాయం అయితే వాళ్ళకైతే చేశాడు. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ చూసేటప్పుడు ఓవరాల్గా సినిమాకి అయితే అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. వాళ్ళకైతే ఒక బిల్ యావరేజ్ అనిపించవచ్చు. కానీ ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసప్పాయింట్ అవ్వదు. ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా ఓసీ. ఓపెనింగ్స్ రికార్డులు అయితే అన్నింటిని బ్రేక్ చేస్తుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఇంకొంచెం గ్రిప్పింగ్ కానీ క్యాట్ అండ్ మౌస్ అవి కానీ పెట్టుండే సెకండ్ హాఫ్ లో ఇండస్ట్రీ రికార్డు ప్రతిదీ బదులు కొట్టేది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలిని కూడా బీట్ చేసేదేమో. బట్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ వేశారు కాబట్టి మేబీ ఉండొచ్చు. అండ్ అలానే వాళ్ళు ఎస్టీ అని కూడా చెప్తున్నారు, యూనివర్సిటీ అని కూడా చెప్తున్నారు కాబట్టి మేబీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామాతో వేరే మూవీస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాంటివి ఏం తీసుకోలేదు. అలాంటి ఏం తీసుకోకుండా చాలా జాగ్రత్త పడ్డారు. బట్ అదొకటి మేము పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అలాంటివి ఏం లేవు. అదొకటి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని రికార్డ్స్ అయితే బద్దలు కొడుతుంది. బట్ లాంగ్ రన్ వచ్చేసరికి ఏ రేటెడ్ సినిమా కాబట్టి మేబీ ఫ్యామిలీస్ అంత దూరంగా ఉంటారు. అండ్ కంప్లీట్గా బ్లడ్ బాత్ నింపేస్తారు కాబట్టి ఫ్యాన్స్ వరకు ఎన్నిసార్లు రిపీట్ చేసినా వాళ్ళకి బోర్ కొట్టదు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఏంటంటే వాళ్ళు ఎంతవరకు కనెక్ట్ అవుతారో దాని మీద ఫుల్ రన్ డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఫుల్ రన్ ఉండొచ్చు ఎందుకంటే హాలిడేస్ అవన్నీ కాబట్టి ఒక మినిమం ప్రోడక్ట్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కలెక్షన్స్. ఎలివేషన్స్ గంపర్ సింగ్ మించి ఉండొచ్చు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఒకటి ఉండదు. బట్ ఎలివేషన్ డెఫినెట్గా 100% ఆయన ఫిల్మోగ్రఫీ ఏది సినిమా చూసుకున్నా సార్ ఎలాంటి ఎలివేషన్స్ అయితే పడలేదు. పవన్ కళ్యాణ్ గారికనే కాదు తెలుగులో ఏ హీరోకో ఎలాంటి ఎలివేషన్స్ అయితే పడలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా ఫ్యాన్ స్టఫ్. అఫ్ కోర్స్ నందమూరి తమన్ అఖండాకి ఏ రేంజ్ లో కొట్టారో ఇక్కడ శివతాండవం ఒక రేంజ్ లో ఉందన్నమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన చెప్పారు కదా తమన్ గారు, నేను ఒక లియో, దాని తర్వాత ఒక కూలీ, దాని తర్వాత ఒక జైలర్, ఇవన్నీ మిక్స్ చేసి మిక్సీలో వేస్తే ఎంత వస్తుందో దానికి 10 times అవుట్పుట్ ఇస్తాను మీసం వెళ్ళేసాడు కదా. దట్ ఈస్ వాట్ తమన్ షోడ్. తమన్ చెప్పిందే చేశాడు. భయ్యా హ్యాట్స్ ఆఫ్ టు యూ యాజ్ అ పవర్ స్టార్ ఫ్యాన్. థ్యాంక్ యూ, లవ్ యూ తమన్ భాయ్. సీక్వెల్ ఉంది అఫ్ కోర్స్. చూసేవాళ్ళు దయచేసి ఆ ఫన్ స్పాయిల్ చేయకూడదు. కానీ సీక్వెల్ ఉంది. కానీ క్లైమాక్స్ టైటిల్స్ అయిన తర్వాత కూడా వెయిట్ చేయండి. ఎవరు కూడా టైటిల్స్ అయిన తర్వాత వెళ్ళిపోకండి. అండ్ అఫ్ కోర్స్ బ్లడ్ షెడ్ అండ్ ఈ సినిమాకి భయ్యా చెప్పినట్టు ఊచకోత ఆ రేంజ్ లో ఉండాలి. ఎందుకంటే ఆ రేంజ్ లో లేకపోతే బాగుండదు. సో 100% ఇది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ర్యాంపేజ్ అంతే. సినిమాకి 10 రెట్లు, ఈ సినిమాకి 10 రెట్లు. మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక్కొక్క అంశం కూడా హైలైట్. క్లైమాక్స్ లో వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తారు. అండ్ ఆయన ప్రీవియస్ సినిమాల్లోని చిన్న మిక్సింగ్లు చూస్తారు. అండ్ అఫ్ కోర్స్ నా గొంతే చెప్తుంది, ప్రతి ఒక్క అంశం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 90s కిడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు.